నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. గూడూరు పట్టణంలో ప్రధాన రోడ్డు మార్గమైన హాస్పిటల్ రోడ్డులో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రోడ్డు మార్జిన్ పక్కన వ్యాపారులు వ్యాపారాలు చేసుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మరియు పట్టణ సీఐ శేఖర్ బాబు మరియు సిబ్బందితో కలిసి పరిశీలించారు. గూడూరు పట్టణంలో ప్రధాన రోడ్డు మార్గమైన హాస్పిటల్ రోడ్డులో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతూ ఉండటంతో దానిని నివారించేందుకు గూడూరు మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ శాఖ అధికారులు బుధవారం ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రోడ్డు మార్జిన్ వ్యాపారులు అధికారులకు సహకరించాలని సూచించారు. లేని పక్షంలో తోపుడు బండ్లను ఆ ప్రాంతం నుండి తీసివేయడం జరుగుతుందని హెచ్చరించారు. పట్టణ సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ రోడ్డు మార్జిన్ వ్యాపారులు మున్సిపల్ మరియు పోలీస్ శాఖ అధికారులకు సహకరించాలని, లేని పక్షంలో ఘటనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాస్తవంగా మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో హాస్పిటల్ రోడ్డు ఆ స్టేషన్ దగ్గర నుంచి సంగం థియేటర్ దాకా ఇది కంజెస్టెడ్గా ఉండేటువంటి ఏరియా. ఇక్కడ మనకి ప్రతిదినము చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకులు మన పట్టణంలోకి వస్తుంటారు. ఎక్కువగా వెహికల్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి మనం రోజు గమనించినట్లయితే ఈ హాస్పిటల్ దగ్గర, తర్వాత పెద్ద పెద్ద దుకాణాల దగ్గర చాలామంది ఈ పుష్కాట్ వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవటం వల్ల పాదచారులకు కానివ్వండి, ఇటు వాహనదారులకు కానివ్వండి చాలా ఇబ్బంది కలగటం ప్రతిరోజు గమనిస్తున్నాం. దానివల్ల చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిని రెగ్యులేట్ చేయడం కోసం పై అధికారుల ఆదేశాల మేరకు సిఏ గారు గత వారం నుంచి మేము షెడ్యూల్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రిలిమినరీగా ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్లో మేము తిరగటం జరిగింది. ప్రతి ఒక్కరిని చెప్పి వారిని సర్దుకొని, అంటే వాళ్ళ వ్యాపారాలు తీసేయాలనే ఉద్దేశం మనది కాదు. అయితే వారు పబ్లిక్కి, వాహనదారులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలనేదే ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు వ్యాపారాలు చేసుకునే క్రమంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. దానికోసమనే వాళ్ళకి చెప్పడం జరిగింది. వెనక కావాల్సినంత స్థలం ఉన్నప్పటికీ వాళ్ళు ఒకరికంటే ఒకరు ముందు పోటీలతోటి ముందుకు వచ్చి ఈ వ్యాపారాలు చేసుకోవటం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పీక్ సమయాల్లో ఏదంటే ఉదయం 9 గంటల నుంచి 8 గంటల నుంచి 10-11 సమయాల్లో, తర్వాత సాయంత్రం పూట 4 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల సమయాల్లో కూడా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం గమనించడం జరిగింది. వీటిని రెగ్యులేట్ చేయడం కోసం ఇప్పుడు ఆ ఎన్క్రోచ్మెంట్స్ని, ఆ పుష్కాట్స్ని సర్దడం జరిగింది. రేపటి నుంచి వాళ్ళు ఈ వైలేషన్గా చేసినట్టయితే చిన్న పెనాల్టీలు వేయడం ద్వారా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం ద్వారా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ రోజుతోటి కాకుండా ప్రతిరోజు కూడా నియంత్రించే విధంగా మన పోలీస్ సిబ్బందితోటి మరియు మున్సిపల్ సిబ్బందితోటి నియంత్రించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించి ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు కానీ కలిగినట్టయితే మాకు తెలియజేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే వ్యాపారస్తులకు కూడా తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మీ వ్యాపారాలు చేసుకోవాలని చెప్పని ఈ యొక్క మీడియా పూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అంటే మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. వాళ్ళకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, దీన్ని కూడా మీరు కూడా కొద్దిగా రెగ్యులేట్ చేసే క్రమంలో భాగంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తారని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే. ఈరోజు గూడూరు పట్టణంలో మెయిన్ రోడ్లో నేను మన గూడూరు మున్సిపల్ కమిషనర్ గారు మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు గూడూరు పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మార్కెట్ సెంటర్ నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు, రైతు బజార్ సెంటర్ నుంచి మళ్ళీ టవర్ క్లాక్ నుంచి మళ్ళీ సంగం థియేటర్ దాకా రోడ్డు పక్కన ఉన్న తోపుడు బళ్ళు కానీ, దుకాణదారులకు కానీ వాళ్ళకి సంబంధించిన వస్తువులు రోడ్డు మీద ఏదైనా ఉంటే లోపల పెట్టుకోమని హెచ్చరికలు ఒక ఫస్ట్ వార్నింగ్గా తెలియపరచడం జరిగింది. ఇక రెండోసారి మూడోసారి నుంచి ఏదైనా ఉంటే కేసులు నమోదు చేసి గూడూరు పట్టణంలో ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నేను మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో మా ఎస్ఐలు, మా స్టాఫ్, మున్సిపల్ కమిషనర్ గారు, వాళ్ళ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియపరచడం ఏంటంటే, ఆటోల వాళ్ళు కానీ, తోపుడు బండ్ల వాళ్ళు కానీ, మిగతా యజమానదారులు ఎవరన్నా వాళ్ళకి సంబంధించి వాళ్ళ షాపులోనే పెట్టుకోవాలి. రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అందరికీ సహకరించవలసిందిగా అందరికీ మీడియా ముఖంగా అందరికీ తెలియపరుస్తుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నూతన కార్యాలయాన్ని రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్ను పరిశీలించి రైల్వే సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆయన మామిడి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు శ్యామ్ యాదవ్ ఆయన తల్లి జ్ఞాపకార్థం ఆమె పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సీనియర్ రొటేరియన్ దశరథరామరెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి శ్యామ్ యాదవ్ సహకారంతో వీల్చైర్ అందించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అధికారులకు రోటరీ క్లబ్ సభ్యులు శ్యామ్ యాదవ్ సహకారంతో వీల్చైర్ అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ రొటేరియన్ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఈ ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు రోటరీ క్లబ్ ముందుంటుందని తెలిపారు. మయూరి శ్యామ్ యాదవ్ రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో సహకారం అందిస్తూ ఆయన సొంతంగా శ్రీకృష్ణ సేవా సమితి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ వీల్చైర్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్కి ఉపయోగపడే విధంగా దీన్ని రోటరీ పేరు మీద రేటు తరఫున ఇస్తున్నటువంటి రొటేరియన్ మయూరి శ్యామ్కి ఎంతో ధన్యవాదాలు చెప్పాలి. మయూరి శ్యామ్ చాలా కార్యక్రమాలు ఇంచుమించుగా ప్రతి నెల 2-3 కార్యక్రమాలు సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. మయూరి శ్యామ్ ఇంత మంచి కార్యక్రమాలు ఆయన శ్రీకృష్ణ సేవా సమితి తరఫున, రోటరీ తరఫున సమాజానికి ఉపయోగపడుతున్నాడంటే ఆయన మాకు రొటీన్గా ఉండటం మేమంతా చాలా గర్వపడుతున్నాము. హ్యాట్స్ ఆఫ్ టు మయూరి శ్యామ్. ముఖ్యంగా మా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి ఏదన్నా కావాల్సి ఉంటే మమ్మల్ని, మా రోటరీ క్లబ్ని అడగటం, మమ్మల్ని సంప్రదించడం, మాకు ఒక సేవ చేసే అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తున్నందుకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి, డాక్టర్ల గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమాలను భాగస్వామ్యం చేసిన దానికి మన ప్రెసిడెంట్ గారిని, మిత్రుల్ని అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. రోటరీ ప్రెసిడెంట్, సెక్రటరీ, మిగతా రోటరీ మెంబర్స్ అందరికీ వందనాలు. మా డాక్టర్స్, ముఖ్యంగా రోటరీకి మా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంతో అవినాభావ సంబంధం. ఇక్కడ జరిగేటటువంటి చాలా కార్యక్రమాల్లో వాళ్ళు చేయూతనిస్తుంటారు. కొన్ని సంవత్సరాల నుంచి మా హాస్పిటల్లో రోటరీ ఆధ్వర్యంలో ఈ క్యాటరాక్ట్ కంటి ఆపరేషన్లు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల ఆపరేషన్స్ రోటరీ వారి ఆధ్వర్యంలోనే జరిగింది. వాళ్ళే జరిపించి ఎంతోమందికి చూపుని ప్రసాదించారు. ఇది చాలా పెద్ద సంస్థ. మాకు ఏమి కావాలన్నా మేము ముందు అప్రోచ్ అయ్యేది రోటరీనే. ఎందుకంటే వాళ్ళలో దాతలు ఎక్కువ మంది ఉన్నారు. ఏది కావాలన్నా మేము అడిగితే ఇస్తారు. ఈ మధ్యనే మాకు వీళ్ళకి లేడీస్కి, గర్భవతులకి వాళ్ళకి స్నానాలు చేయడానికి హాట్ వాటర్ అవసరమైతే గీజర్లు కావాలంటే గీజర్లు కూడా ఇచ్చారు. దానికి థ్యాంక్స్. తర్వాత రోటరీలో మన శ్యామన్న గారు ఒక పెద్ద గొప్ప దాత. ఎన్నో ఇప్పుడు మాకు మా హాస్పిటల్కి ఇచ్చారు. చెప్పడానికి కూడా మనం అలివిక అనేది ఇచ్చారు. ఈరోజు మాకు ఒక వీల్ చైర్ అవసరమని అడిగిన వెంటనే ఆయన ముందుకు వచ్చి వీల్ చైర్ని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తున్నారు. సో రోటరీకి మేము ఎంతో రుణపడి ఉన్నాము. పేద ప్రజలకి మా ఆసుపత్రి తరఫున రోటరీ క్లబ్ ఎన్నో డొనేషన్స్ ఇచ్చింది. మాకు వారికి మధ్య ఈ సంబంధం కలకాలం సాగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మీకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నమస్కారం. ఈరోజు గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ట్రే సైకిల్ వితరణ కార్యక్రమానికి సభాధ్యక్షులు మా రోటరీ అధ్యక్షులు శ్రీధర్ గారికి, సీనియర్ రొటేరియన్ జజ్రాడ్ గారికి, పీడీజీ మునిగేష్ గారికి, రత్నం గారికి, సురేష్ గారికి, ప్రసాద్ గారికి, పివి కిషన్ గారికి, జగదీష్ గారికి, రవీంద్ర గారికి, రాంప్రసాద్ గారికి, ముఖ్యంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ రాజా గారికి, ఆర్ఎంఓ రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు ఒక వీల్ చైర్ కావాలని చెప్పని అడిగిన వెంబడే మన సూపరింటెండెంట్ గారు డాక్టర్ షరీనా గారు అడగటం, దాన్ని మన ఇక్కడ పనిచేస్తున్న మౌలా గారు, బ్లడ్ బ్యాంకు ల్యాబ్ టెక్నీషియన్ మౌలా గారు ఆధ్వర్యంలో అడగటం, దానికి ముఖ్యంగా మా అమ్మగారు ఈరోజు 20వ తారీఖు 3వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు ట్రే సైకిల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ ట్రే సైకిల్ మన గర్భిణీ స్త్రీలైతేవి మరియు వారు ఇక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్కి మరియు వార్డుకి చేరడానికి ఇబ్బంది కానీ గుర్తించి వారు చెప్పటం, మా అమ్మగారు వర్ధంతి పురస్కరించి ఇవ్వటం చాలా సంతోషం. దానికి ముఖ్యంగా మా రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలా. మేము చెప్పిన వెంబడే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేయటం
అదేవిధంగా ఈ కార్యక్రమం జరిగేదానికి ముఖ్యులు మన హాస్పిటల్ డాక్టర్ గారికి మరి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా అమ్మగారి 3వ వర్ధంతి పురస్కరించుకొని ఇచ్చే అవకాశం ఇచ్చిన రోటరీ వారికి మరియు అవకాశం కల్పించిన మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డాక్టర్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని సర్వేపల్లి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. మంగళవారం ఆయన మనుబోలులో మీడియాతో మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందక వ్యవసాయం ఆలస్యమవుతుందని ఆందోళన చెందుతుంటే విషయం గ్రహించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంటనే సాగునీటి పనులను స్థానిక రైతుల ద్వారా చేపట్టి సాగునీరు సరఫరా జరిగేలా చేస్తుంటే అనవసర ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈయన వెంట పార్టీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కుమారుడు ఆధ్వర్యంలో రైతులు నీళ్లకి కట్టకట్ట అంట. ఏందో కట్టకట్ట చెరువులు ఈరోజు చెరువులు ఫుల్ అయిపోయినాయి. అంటే 11వ తారీఖున టెండర్లు పిలవాల్సి మీరు ముందుగా వర్కులు ఎందుకు చేశారు అంటాడు. అంటే 11వ తారీఖు వర్కులు టెండర్ వేసి 14 ఓపెన్ చేసి 20 అగ్రిమెంట్ చేసి అంటే డిసెంబరు ఆఖరిలో వర్కులు మొదలు పెట్టాలి. డిసెంబర్ ఆఖరిలో వర్కులు మొదలుపెట్టి జనవరి దాకా వర్కులు చేయాలి. జనవరి దాకా వర్కులు చేసి ఆ జనవరిలో నీళ్ళు ఇస్తే అప్పుడు ఏంటంటే ఆ పంటలు పండకుండా పోవాలా, ఈయన సంకలు తట్టాలా. ధైర్యం చేసి నేనుండాను, మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేనుండాను, మీరు నీళ్ళకి లేట్ అవుతుంది, నారు పోసుకుందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు, మీరు వర్కులు స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసి ముందు నీళ్ళు ఇవ్వండి అని చెప్పిన దమ్మున ధైర్యం ఉన్న మగవాడు ఎవరు అంటే చంద్రమోహన్ రెడ్డి. కాబట్టి మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆ అవాకులు చవాకులు పేరొద్దు. ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు మీకు దమ్ముంటే మేము కాలువలు పనిచేసాం, మీరు మగోళ్ళు అయితే రండి చూపిస్తాం. మేము చేయలేదా రండి, మేము చేసామా చేయలేదా రండి చూపిస్తాం. కాబట్టి ఊరికేనే మీరు ఎట్టంటే అటు మాట్లాడడానికి కుదరదు. అసలు మీరు అసలు ఏం చేశారు? అసలు టెండర్లు ఎప్పుడన్నా పిలిచారా? వర్కులు ఏడన్నా చేస్తున్న సంగతి తెలుసా? మీ ఇష్ట ప్రకారం మీరు వర్కులు శాంక్షన్ చేసుకొని మీరు దొంగ బిల్లులు చేసుకొని తినేసేసి మదం బట్టి వెళ్ళాడుతున్నారు మీరు, మేం కాదు. ఆ రోజు ఇరువు దగ్గరికి మేము నీళ్లు వదిలేదానికి వెళ్తే అక్కడ ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు. అమ్మ ఈ కాలువలు వర్కులు చేశారు ఎట్లున్నాయమ్మా అంటే, అయ్యా బ్రహ్మాండంగా చేశారు, అంతకుముందు ఎట చేసేదమ్మా అని అడిగితే, అయ్యా తెప్పలు వేసుకొని తెప్పల మీద కొసాకులు కోసి వదిలేసేది, ఆ ఆకంతా పోయి ఒక దగ్గర చేరిపోయేది, నీళ్లు పోయేది లేదయ్యా, ఈరోజు బ్రహ్మాండంగా చేశారు చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. చంద్రమోహన్ రెడ్డి గారు రైతులంటే ఎనలేని ప్రేమ ఆయనకి. రైతుల్ని పట్టించుకొని ఎవరంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ నాయకులు రైతుల జోలికి వెళ్ళడం. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పట్టలు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లు, జిప్సం, జింకు, బోరాన్ మొత్తం అన్నీ సబ్సిడీ ఫ్రీ. ఈయన 5 సంవత్సరాలు 2.5 సంవత్సరం మంత్రిగా పనిచేసి ఏమిచ్చాడు? కనీసం ఒక పట్టు ఇచ్చాడా? ఒక స్పేర్ ఇచ్చాడా? ఒక ఇంప్లిమెంట్ ఇచ్చాడా? ఏమిచ్చారు చెప్పండి. రైతులకి ఏందో ఇరగదోసినట్టుగా చెప్తున్నారు వీళ్ళు. రైతులకి అది కరెక్ట్ కాదు, మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా రైతుల ఇబ్బందులు చూసి తర్వాత నీళ్లు కాలువలని పూడికలతో లోగడ పూడికలు చేసినట్టు చేసి బిల్లులు చేసుకొని కాలువలన్నీ మేటమయం అయిపోయి ఉండి నీళ్లు పోని పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా ఆయన వాటిని చేయించి దాన్ని గ్రాంట్లు తర్వాత ఇప్పిస్తాను, ముందు ఎమర్జెన్సీగా చేసుకోండి అని చెప్పని రైతులకు అందరికీ ధైర్యం చెప్పి చేసుకోమంటాం జరిగింది. వాళ్ళలాగా వర్కులు చేయకుండా బిల్లులు చేసుకోలే. బిల్లులు ఈరోజు ఏంటంటే మామూలుగా వర్కులు చేసిన తర్వాత ఒకవేళ తర్వాత ఇప్పిస్తానన్నాడు, దాని మీద అటైతే అటవుతే బావులు వర్కులు అయితే ప్రతి ఒక్కరి ఇక్కడ జరిగింది. కడుపు మంటతో మాజీ శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారు అవ్వాగులు చవాకులుగా రకరకాలుగా అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. దమ్ముంటే వర్కుల కాడికి రమ్మనండి, వచ్చి చూస్తే రైతులు అందరిని పిలుస్తాం.
ఆయన నెగ్గుజాలేస్తాం. అంతేగాని ఊరికినే ప్రగల్భాలు పలికితే కాదు, ఊరికినే ఆడజేరి అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మభ్య పెడతాం మంచి పద్ధతి కాదు. దీనికి కావాల్సి ఉంటే ఛాలెంజ్గా తీసుకుంటున్నాము. వర్కర్ల మీదకి రమ్మనండి, వర్కర్ల మీద చూపిస్తాం మా పనితనం, వాళ్ళ పనితనం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా పథకాలు చేస్తున్నాయి. అది ఈ సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అది ఓర్చుకోలేక, ఎందువల్లంటే ఆయన పనులు చేసింది లేదు, ఎంతసేపు పెట్టినా పనులు చేయకుండా దోచుకోవడం తప్పించే పరిస్థితి ఉన్నది. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు అది వ్యవసాయం చేయడం స్టార్ట్ అయిన దానివల్ల కాలువలు తవ్వించి వెంటనే రైతులు నీళ్లు ఇచ్చి సకాలంలో పంటలు పండించుకోవడానికి ముందు మీరు పనులు చేయండి అనే హామీతో మా వర్కర్ మా కాంట్రాక్టులు అందరూ రైతులు ఆ కాలువలు బ్రహ్మాండం చేసుకొని నీరు పారుదలకి ఆ పొలం పండించి మంచి ధాన్యం వచ్చేదానికి ప్రయత్నించారు. కానీ అది ఆయనకు ఒప్పలేని పరిస్థితులు. ఈరోజు ఏంటంటే టెండర్లు వేయలేదు. ఆ టెండర్లు వేసిన తర్వాత వర్క్ ఆర్డర్ వేయాలి, ఇవన్నీ చేయాలంటే 2-3 నెలలు పడుతుంది. 2 నెలలు పట్టాలంటే జనవరి పడుతుంది. ఆ జనవరికి పైరు లేకుండా ఉంటే ఆయన చెప్పినట్టు మనం ఉత్సాహం ఉండదు. అందువల్ల ఈ పరిస్థితులు పొద్దున్న లేచి మొలుకొని ఆయనకి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చుకోవడం తప్పించి ఏరే పని లేదు. దయచేసి ఇంతకన్నా కనీసం ప్రభుత్వాలు వచ్చి 3 నెలలు 4 నెలలు కాల దానికి ఓర్చుకోలేక అప్పుడే ఒకవేళ ప్రతిపక్షాల వాళ్ళు ఎప్పుడైనా చేయాలనుకుంటే 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వీటికి నిద్ర పట్టలే. ఎందుకంటే ఈ 11 సీట్లు వచ్చాయి, అసలు పార్టీ అసలు దంగలు కలిసిపోద్దామని భయంతో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అవాపత్యాలు చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి ఈ వాళ్ళు మా వాళ్ళు సవాలు ఇచ్చారు, దానికి మీరు సిద్ధమైతే రెడీగా రావాల్సిన కోర్సు సెలవు తీసుకున్నాం. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కోట మండలం ఎస్సీసెల్ అధ్యక్షులు తిరుమూరు మురళి ఆధ్వర్యంలో మరియు తిరుపతి ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ఇన్నమాల అనోక్, టీఎన్టీయూసీ నియోజకవర్గం అధ్యక్షులు వాటంబెట్టి చెంగలరావు, చెల్లా సురేష్, ఉమ్మడి కృష్ణవేణయ్య, కుమారి వేణయ్య, కుమారి వెంకయ్య, ఉమ్మడి రాజా, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపట్నం మరియు తమ్మినపట్నం పంచాయతీలో జరుగుతున్న రోడ్స్ వర్కుల గురించి బీవీఎస్ఆర్ కంపెనీ జీఎం గారిని కలవడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అని అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. వారు కూడా స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ జరుగుతున్నది కేవలం సాయిల్ టెస్ట్. దానికి సంబంధించి అడవిలో పోవడానికి గ్రావెల్ రోడ్ మరియు ఏపీఐఐసి ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, ఇతర కంపెనీ ల్యాండ్కి హద్దులుగా చిన్న పోల్స్ వర్క్ జరుగుతుంది. అంతేకాని ఇంకా ఏ వర్క్ జరగడం లేదు, చేయొద్దని కూడా శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్, గౌరవనీయులు కలెక్టర్, ఎంఆర్ఓ మాకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. దానితో తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులకు, గ్రామస్తులు అన్యాయం జరపకుండా వారికి నష్టపరిహారం అందించి తర్వాత వర్క్ మొదలు పెట్టవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా పంచాయతీలు మరెన్నో కొత్త కంపెనీలు వచ్చి మా పంచాయతీ అభివృద్ధికి దోహదపడాలని కంపెనీ వారిని అడగడం జరిగింది. అదేవిధంగా పంచాయతీలోని ఆక్రమణ భూమికి గౌరవనీయులు కలెక్టర్ 4 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెబితే శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ దానిని 7 లక్షల వరకు తీసుకువచ్చిన ఘనత సునీల్ అన్నకి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటున్న నిరుపేదలకు నష్టపరిహారం అసలు ఇస్తారో లేదో అని చెప్పిన ఈ వైసీపీ నాయకులే ఇప్పుడు 7 లక్షల నష్టపరిహారం సరిపోదు అని చెప్పడం విడ్డూరంగా ఉంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. జరుగుతున్నటువంటి రోడ్డు వర్కుల మీద బీవీఎస్ఆర్ అనే కంపెనీ వారు ఇక్కడ సాయిల్ టెస్ట్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క రోడ్డు వర్క్ కోసం తీసుకున్నటువంటి ల్యాండ్కి సంబంధించి చుట్టూరు ఒక ఫినిషింగ్ పోల్ లాంటిది వేయాలన్న ఉద్దేశంతో వర్క్ జరుగుతూ ఉంటే అది ఏ విధంగా చేస్తూ ఉన్నారు, దాని గురించి రైతులకి ఇబ్బంది లేకుండా చేయాలని వాళ్ళతో మాట్లాడి చేయాలని వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ యొక్క పారితోషికం కల్పించిన తర్వాతే ఈ వర్కులు చేయాలన్న ఉద్దేశంతో జీఎం గారిని ఈ యొక్క బీవీఎస్ఆర్ జీఎం గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సార్తో మేము మాట్లాడాము. సార్ ఈ విధంగా మీరు వర్కులు మొదలు పెడుతున్నారు, ఏ విధంగా మొదలు పెడుతున్నారు, ఈ విధంగా అమౌంట్ ఇవ్వకుండా ఏంటి అని దాని గురించి మాట్లాడడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పాడు, అయా పాసం సునీల్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఒకటే చెప్పారు, మేమనేది ఇక్కడ ఏమో వర్క్ స్టార్ట్ చేయడం లేదు, ఈ సాయిల్ టెస్టింగ్ చేయడానికి పోవడానికి వెహికల్స్కి రోడ్డు లేనందువల్ల మేము రోడ్డు వేసుకొని పోయి ఇక్కడ నుంచి కొత్తపట్నం నుంచి తమిళపట్నానికి ఇంచుమించు ఒక 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్లో కాలినడకతో పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి గ్రావెల్ రోడ్ వేసుకొని ఎక్కడైతే వాటర్ ట్యాంకులు వస్తాయో ఆ ఏరియాలో సాయిల్ టెస్ట్ చేస్తున్నాము, అంతేగాని మేము వేరే వర్క్ చేయడం లేదండి. మాకు అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు, మీకు అంతా న్యాయం చేసిన తర్వాతే మేము ఫర్దర్ వర్క్ స్టార్ట్ చేస్తామనేది స్పష్టంగా చెప్పారు. అయితే కొత్తపట్నం పంచాయతీలోని కొంతమంది వైసీపీ నాయకులు దీన్ని వేరే విధంగా చిత్రీకరిస్తూ మా పంచాయతీ కొత్తపట్నం పంచాయతీ డెవలప్మెంట్ కాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీలని రానియకుండా ఆపుతూ ఉన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా ఎన్ని కంపెనీలు వచ్చినా సరే వాటిని ఆపడం మనం చూస్తూ ఉన్నాం. కొత్తపట్నం పంచాయతీకి మీరు న్యాయం చేయాలనుకుంటే కంపెనీలని స్వాగతించండి. రైతులకు అన్యాయం చేసి మన కంపెనీలు తీసుకురావాల్సిన అవసరం లేదు. రైతులకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, గ్రామస్తులందరికీ కూడా న్యాయం చేసిన తర్వాతే మనం కంపెనీలు స్వాగతిస్తాం. దీని గ్రామస్తులందరూ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. ఎవరో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ లబ్ధి కొరకు మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉంటే ఆ డైవర్ట్ మాటలు వినొద్దు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని కంపెనీ వారి దృష్టికి కానీ లేకపోతే మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకొని వెళ్తే ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడని నేను తెలియజేస్తూ ఉన్నాం. అంతేగాని వేరే ఉద్దేశంతో వేరే వాళ్ళు చెప్పిన విధంగా ఇన్ని కంపెనీలని అడ్డుపడద్దని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ కొత్తపట్నం పంచాయతీలో చూస్తూ ఉన్నాము, ఏదో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అయా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ అధికారితో ఎట్లా మాట్లాడాలో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో అంతవరకే మేము మాట్లాడేవాళ్ళని. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా లిమిట్లు మేము చూసుకొని మేము ఏ అధికారి మీద కూడా గొడవ పోయేవాళ్ళం కాదండి. మీరు అట్లా కాదు. మీకేదో చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అయినట్టుగా కలెక్టర్ గారి మీదకి మిరపొడి జల్లించడాలు, పక్క ఊరికి జనాభాని తీసుకొని వెళ్ళి కొట్టించి వాళ్ళ మీదకి రేప్ కేసులు పెట్టియడాలు, ఒక మహిళా అధికారి, ఒక ఎన్ఆర్జీఎస్ అధికారి మీదకి మీరు ఇప్పుడు మేము ఎంతోమంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతోమంది అధికారులతో మేము మాట్లాడామండి. మేము వెళ్ళి మాట్లాడేసి మేము వాళ్ళతో వాదొద్దుకొని దిగినా, మేము ఏదైనా మాట్లాడుతున్నా మేము బయట వస్తామండి. మీలాగా లేడీస్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ మీదగా కొట్టడం కానీ, వాళ్ళ బట్టలు చింపడం కానీ అలాంటి దౌర్జన్య పనులు మేము చేయలేదు. అది చేసేది కూడా మీరే. మరి ఈ రోజున ఒక లేడీస్ అధికారి, ఒక మహిళా అధికారి మీద మీరు దాడి చేసి ఆ మహిళా అధికారి కేసు పెడితే ఒక కేసు సునీల్ గారు పెట్టించారు, అధికారులు పెట్టించారు. మీ స్థాయి ఎంత, మీరెంత? ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యే గారు మీ మీద ఆలోచించాలా, ఒక కలెక్టర్ గారు ఆలోచించాలా మిమ్మల్ని? ఇక్కడ ఏదో పేదలకి న్యాయం చేసేయమంటారు. 15 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో మీరు చేసిన పంచాయతీలో 15 సంవత్సరాలు కొత్తపట్నం పంచాయతీని ఎక్కడ డెవలప్ చేశారు? మీ మనస్సాక్షిని పరీక్షించుకోండి. ఈ రోజైనా మీరు కొత్తపట్నం పంచాయతీలో డెవలప్ గురించి ఆలోచించారా? మీ స్వార్థాల గురించి కంపెనీలు వస్తున్నా కంపెనీలు రానికుండా ఆపడము, మీరు లబ్ధి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలే కానీ పంచాయతీని డెవలప్ చేయాలనే ఆలోచన మీకు ఎక్కడ లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆయన చెప్తాడు 10 సంవత్సరాలు మేము పరిపాలించాము, మేము దలుచుకుంటే బతకలేమని. ప్రతిపక్షంలోనే మమ్మల్ని ఏం చేయలేకపోయామే. ఈ రోజున మేము రూలింగ్ పార్టీ అయినా కూడా మేము ఒక అధికారులతో ఎట్లా ఉండాలో, ఒక గ్రామస్తులతో ఎట్లా ఉండాలో మేము అంతవరకే ఉంటాం. అంతేగాని మీలాగా మిరపొడి జల్లీలు అధికారులను తీసుకుపోయి కొట్టిడాలు మేము చేస్తే వాళ్ళు ఎవరైనా కేసు పెడతారు. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడ మనిషికి ఇబ్బంది జరిగితే వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తే దాని వెనకాల ఇంకొకరు ఉన్నారు అనడం తప్పు కదా. అదేవిధంగా వైసీపీ నాయకులు ఇంకా ఎంతమంది ఉన్నారు కొత్తపట్నం పంచాయతీలో. మేము వాళ్ళందరి పేర్లు కానీ వాళ్ళు కానీ ఎవరి పేర్లు పెట్టలేదే. ఎవరైతే వెళ్ళి ఆమెకు అన్యాయం చేశారో వాళ్ళ పేర్లే పెట్టారు. దాని గురించి కలెక్టర్ గారు చేశారు, ఎమ్మెల్యే గారు చేశారు అని చెప్పడం సరైనది కాదు. ఆయన పేరు తెలుసుకునే దానికి కూడా మీకు అర్హత లేదని నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొత్తపట్నం పంచాయతీలో ఈ రోజున ప్రభుత్వ భూమి, డీకేటీ భూమికి కానీ సెటిల్మెంట్కి కానీ మా ప్రభుత్వం వారు ఒక రేట్ని అనేది డిక్లేర్ చేశారు. ప్రభుత్వ భూమికి అనేది ప్రభుత్వ సాగు చేసుకుంటున్న నిరుపేదలకి, ఎస్టీ బీసీ చేసుకుంటున్న నిరుపేద భూములకి, ప్రభుత్వ భూములకి అమౌంట్ డిక్లరేషన్ చేయలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు ఏమి మా పంచాయతీలో ఉన్నట్టు లీడర్లు ఏమి చేసింది ఏమీ లేదు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మన ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు అధికారులతో మాట్లాడితే అధికారులు 4 లక్షల కార్డు ఉంటే మా సునీల్ అన్న గారు పేదల మనిషి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఈ రోజున 7 లక్షలకు తీసుకుపోయిన గంట సునీల్ అన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి వ్యక్తిని కూడా మీరు ప్రశ్నించే స్థాయిలో ఉన్నారంటే సిగ్గు లేదని నేను మీకు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి మా లీడర్లు, మా అనూప్ గారు కానీ, చెంగలరావు కానీ, సురేష్ గారు కానీ, అదేవిధంగా వెంకయ్య కానీ, ఇంకటువంటి పెద్దలు వేణు కానీ, వీళ్ళందరూ కూడా, కృష్ణవేణి కానీ, వీళ్ళందరూ కూడా మేమందరం సునీల్ అన్నతో మాట్లాడడం జరిగింది. అన్న 7 లక్షలు కాదన్నా, ఇంకొక మాట చెప్పండి, పేదలు ఇంకా సంతోషపడతారన్న అని అంటే నేను అధికారులతో మాట్లాడతాను, నేను అధికారులతో మాట్లాడి మీకు రేటు కూడా పెంచుతాను అని ఆయన సానుకూలంగా చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి వ్యక్తిని మీరు అడగడం అనేది చాలా చట్టరకంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మాత్రం మీరు ప్రజలకు మంచిగా చేయండి కానీ అంతేగాని అధికారుల మీదకి గొడవలు పోవడాలు, మంచి చేసే వ్యక్తుల మీదకి మాట్లాడాలు చేస్తే మంచిది కాదని తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఎస్టీలంటే అంత అలుసా అంటూ వేధింపులకు గురవుతున్న కోట ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు మరియు సిబ్బంది కులం పేరుతో దూషిస్తూ డ్రాయింగ్ టీచర్ ఐరన్ స్కేల్తో
విద్యార్థిని వాతులు పడేలా తీవ్రంగా కొట్టిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ మాకాని వెంకటేశ్వర్లు, ఏపీ యానాది గిరిజన సమాఖ్య వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కుడుముల గోపాల్, గిరిజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమరగిరి మహేంద్రబాబు, కోట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, స్థానిక గిరిజన కుటుంబాలు పాల్గొని బాలికను విచారించగా కొట్టింది వాస్తవమేనని చెప్పడంతో కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. కొట్టిందా? దేంతో కొట్టిందమ్మా? ఐరన్ స్కేల్తోనా? ఎందుకు కొట్టింది? ఎందుకు కొట్టింది? నువ్వేమన్నా చదవలేదని కొట్టిందా? నువ్వేమన్నా కొట్టుకున్నారు కాబట్టి కొట్టిందా? ఇప్పుడు నువ్వు కొట్టిన పాప బాగుందా? హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు పసిబిడ్డలమ్మా, వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. నా పేరు మాకాని వెంకటేశ్వర్లు. ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరంలో నేను ఎస్టీ వింగ్లో స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. మరియు డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అట్రాసిటీ కమిటీకి మెంబర్గా పనిచేస్తున్నాను తిరుపతి జిల్లాకు. ఈరోజు కోట గిరిజని బాలికల స్కూల్లో ఇద్దరు పిల్లలు కొట్లాడుకున్నప్పుడు పిల్లలు తగాదాలకు ఒక అమ్మాయిని, ఒక సైడ్ అమ్మాయిని ఎనుగు స్కేల్ తీసుకొని ఇష్టం వచ్చిన చోట కొట్టి, మీ ఆనాదులంతా ఇంతేను, ఒక్కొరు 4 పెళ్లిళ్ళు చేసుకుంటారు, నువ్వే పెద్ద అయితే ఎంతమందిని చేసుకుంటావు, మీ యానాదులతో మేము చస్తున్నాము, మీ వల్ల ఏంటంటే మాకు అసలు స్కూల్లో కూడా మాకు ఉండటానికి బుద్ధి కట్టలేదు ఈ యానాదుల వల్ల అని కులం పేరుతో ఆమె దూషించడం చాలా తప్పు. అందులో పిల్లల్ని కొట్టడం అనేది చాలా నేరం. అలాంటి జరగకుండా చూడాలి. ఇట్లా కొట్టినోళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యానాది గిరిజన సమిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కుడుముల గోపాల్ ఈరోజు కోటలో ఉండేటువంటి గురుకుల పాఠశాలలో ఇద్దరు చిన్నపిల్లలు పెట్టెల మీద కూర్చొని ఉన్నారని వాళ్ళిద్దరు గొడవలతో దీన్ని పెద్ద రాదాంతం చేసి ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు, అట్లాగే డ్రాయింగ్ మేడం గారు ఆ పాపని ఇనప స్కేలుతో కొట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. కొట్టడమే కాకుండా మీ కులంలో ఇంతేను, యానాది కులంలో ఇంతేను, వ్యక్తిగత అంటే ఒక్కొక్కరు 2 3 పెళ్ళిళ్ళని చేసుకుంటారు, నువ్వు ఎంతమందిని పెళ్లి చేసుకుంటావు రేపు పెద్దయ్యి అనేటువంటి దుర్భాషలు ఆడుతూ అట్లా అడిగి కొట్టడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆమె మీద వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆమెని సస్పెండ్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.